మన తండ్రి అయిన దేవుడు కుమారుడిని యేసుక్రీస్తు సదపరిశుద్ధ శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ప్రభు నామను బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క అతి పరిశుద్ధమైనటువంటి, అతి ఉన్నతమైనటువంటి, అతి ముఖ్యమైనటువంటి ప్రేమను బట్టి మనమందరము కూడా ఈ దినం వరకు, ఈ రోజు వరకు క్షేమముగా ఉన్నందుకు మొట్టమొదటగా ఆ దేవాది దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియపరుచుకుందాం. దినదినము ప్రతిదినము కూడా దేవుడిచ్చినటువంటి దినాన్ని బట్టి, దేవుడిచ్చిన రోజును బట్టి, దేవుడిచ్చినటువంటి గడియను బట్టి, దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి మనము ఆయనకి కృతజ్ఞతలు తెలియపరచాలి. ఎందుకంటే దేవుడే దినదినము ప్రతిదినం మనల్ని కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు. ఆయన లేకుండా మనం లేం. భూలోకములు మనుషుల యొక్క జీవితాలు, ఈ భూలోకములు మానవుల యొక్క జీవితము చాలా తక్కువ. ఈ భూలోకములు మనుషులు, మానవులు ఎంతకాలం జీవిస్తారో, ఎన్ని సంవత్సరాలు జీవిస్తారో ఎవరికి తెలియదు. అది దేవునికి మాత్రమే తెలుసు. మనం పుట్టినది దేవునికి తెలుసు, మనం జీవించే జీవిత విధానము దేవునికి తెలుసు, మన యొక్క మరణం యొక్క సమయము దేవునికి తెలుసు. మనుషులంటే మనము, మానవ మాత్రను మనం నిమిత్త మాత్రం అన్నమాట. ఏమి సంభవిస్తుందో, ఏమి జరుగుతుందో ఎక్కువ శాతము మనకి తెలీదు. మనం ఎరగనట్టు వారం. దేవునికే సమస్తం తెలుసు. అందుకనే దేవునికి దినదినము ప్రతిదినము కూడా కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రం తెలియపరచాలి. ఒక దినాన్ని, ఒక రోజున దేవుడు మనకు అనుగ్రహించాడు అంటే, ఈ దినములో, ఈ రోజులో మనం ఉన్నామంటే దేవుడిచ్చింది అన్నమాట. కాబట్టి ఆ దేవాది దేవునికి హృదయపూర్వకమైనటువంటి వందనం తెలియపరుచుకుందాం. ఈరోజు దేవుని యొక్క వాక్య సందేశం మనం వినేది, ఆలకించేది ఏమిటంటే, ఏది మార్చుతుంది, మన యొక్క జీవితాన్ని మార్చేది ఏమిటి, మన యొక్క జీవితాన్ని మార్చి మనల్ని దేవునిలో ఎదగటానికి, దేవునిలో జీవింపచేయడానికి ఏది మనల్ని మార్చుతుంది? ప్రియులారా, నిజంగా బైబిల్ గ్రంథంలో మనం ఒక్కసారి ఆలోచించుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యమే మనల్ని మారుస్తుంది అన్నమాట. ఆ వాక్కు ద్వారా మన యొక్క జీవితంలో అనేకమైనటువంటి మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము 2 అంచుల ఖడ్గం లాంటిది అని బైబిల్ గ్రంథంలో మనం చదివి ఉన్నాము, విని ఉన్నాం. అది హృదయములోనికి చొచ్చుకుని పోయి మన యొక్క జీవితాన్ని మారుస్తుంది అన్నాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము అది 2 అంచుల ఖడ్గం లాంటిది. అది మన యొక్క హృదయంలోనికి చొచ్చుకుపోవాలి. ఆ దేవుని యొక్క వాక్యము మన యొక్క హృదయంలోనికి చొచ్చుకోకపోతే, ఆ దేవుని యొక్క వాక్యము మన యొక్క హృదయంలోనికి వెళ్ళకపోతే, ఆ దేవుని యొక్క వాక్యం మన యొక్క హృదయంలోనికి ప్రవేశించకపోతే మనలో మార్పు అనేది ఉండదు. మనం మారలేము. దేవుని యొక్క వాక్యం 2 అంచుల ఖడ్గం లాంటిదే. అది పొదురుగానే ఉంటుంది. అది ఎల్లప్పుడూ ఎప్పుడు పొదురుగానే ఉంటుంది. అది దినదినము ప్రతిదినం పొదురుగానే ఉంటుంది. వారము కూడా పొదునుగానే ఉంటుంది. సంవత్సరం కూడా పొదునుగానే ఉంటుంది. సంవత్సరాలు గడిచే కొద్దీ, కాలాలు గడిచే కొద్దీ, దినాలు గడిచే కొద్దీ, వారములు గడిచే కొద్దీ, ప్రియులారా, యుగాలు మరి గడిచే కొద్దీ దేవుని యొక్క వాక్యము ఎప్పుడూ ఎల్లప్పుడూ కూడా పొదునుగానే ఉంటుంది. కానీ ఆ పొదునుగున్నటువంటి వాక్యము ఎప్పుడైతే మన హృదయంలోనికి ప్రవేశించిందో, ఎప్పుడైతే మన హృదయంలో ప్రవేశించి మార్పు చెందుతుందో, అప్పుడే మనలో మార్పు అనేది వస్తుంది అన్నమాట. ఆ వాక్యమే మనల్ని మారుస్తుంది. ఆ వాక్యం మన యొక్క జీవితాలను సరిచేస్తుంది. ఆ వాక్యం మన యొక్క జీవితాలను మార్చి యేసుక్రీస్తు ప్రభు నామములో మనల్ని ఎదగడానికి సహాయం చేస్తుంది అన్నమాట. అందుకని హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకున్నట్లయితే ఇక్కడ వాక్యం స్పష్టంగా తెలియపరచబడుతుంది. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, ఆయన యుగములకును ఒకటే రీతిగా ఉన్నాడు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన మారణ దేవుడు, మరువని దేవుడు అన్నమాట. ఆయన ఎప్పుడూ ఎల్లప్పుడూ ఒకటిగానే ఉంటాడు. ఆయన ఒకటిగా ఉంటాడు కాబట్టి వాక్యము కూడా ఒకటిగానే ఉంటుంది.
వాక్యం లేటువంటి మార్పు ఉండదు. మనం విన్న వాక్కులు, మనం ఆలకించిన వాక్కులు ఇవన్నీ కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ ఒకటిగానే ఉంటవి. అందుకని యేసుక్రీస్తు ప్రభు చక్కని మాటగాడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఆకాశము గతిస్తుంది, భూమి గతిస్తుంది, కానీ నా మాటలు గతించమన్నాడు. చూడండి, ఆకాశము గతిస్తుంది, భూమి గతిస్తుంది, కానీ దేవుని యొక్క వాక్యము గతిస్తుంది అన్నాడు. ఆ వాక్యము ఎప్పుడైతే మన హృదయములో పదిలపరుచుకుంటామో, ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం ఆస్వాదిస్తామో, ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మన హృదయములో ఉంచుకుంటామో, అదే మనల్ని మారుస్తుంది అన్నాడు ప్రియులారా, అదే మారుస్తుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉంటాడంట. ఏకరీతిగా ఉండే దేవుడు, ఒకటిగా ఉండే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, ఆయన కనికరించే దేవుడు, ఆయనకు వాక్కు ద్వారా అనేక మంది మార్చబడాలి అని. అందుకనే మన యొక్క జీవితాలు మార్చేది ఏమిటి? దేవుని యొక్క వాక్యం అన్నట్టు. దేవుని యొక్క వాక్యమే మన యొక్క జీవితాన్ని మారుస్తుంది. దేవుని యొక్క వాక్యమే మనల్ని సరిచేస్తుంది. దేవుని యొక్క వాక్యమే మనల్ని నిలబెడుతుంది. దేవుని యొక్క వాక్యమే మనకు శక్తినిస్తుంది. దేవుని యొక్క వాక్యమే మనకు బలాన్ని ఇస్తుంది. దేవుని యొక్క వాక్యం మనకి ధైర్యాన్ని ఇస్తుంది అన్నమాట. దినదినము ప్రయత్నం మనకు ధైర్యాన్ని ఇచ్చేది ఏమిటి? దినదినము ప్రయత్నం మనకు శక్తిని ఇచ్చేది ఏమిటి? దినదినము ప్రయత్నం మనల్ని బలపరిచేది ఏమిటి? దినదినం ప్రయత్నం మనం నిలబెట్టేది ఏమిటి ప్రియులారా? ఉదయం లేగానే దేవుని యొక్క వాక్యం మనం చదువుతాం. ఉదయం లేగానే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవడానికి ఎంతో ఉత్సాహం కలిగి ఉంటాం, ఎంతో ఆనందం కలిగి ఉంటాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దినములో దేవుని యొక్క వాక్యాన్ని చదవకపోతే మనకు ఒక మనసులో ఒక విధమైనటువంటి అభిప్రాయం, ఒక విధమైనటువంటి ఆలోచన వస్తుంది. అయ్యో, ఈరోజు దేవుని యొక్క వాక్యం చదవలేదే, అయ్యో ఈరోజు దేవుని యొక్క వాక్యం చదవలేకపోయానే, ఈరోజు దేవుని యొక్క వాక్యం నేను వినలేకపోయానే. అందుకని ఈ రోజున చాలామంది ఉదయాన్నే 3 గంటలు కానీ 4 గంటలు కానీ 5 గంటలు కానీ మరి దినములో చాలామంది దేవుని వాక్కులు చాలామంది మరి వాట్సాప్లో కానీ సెల్ ఫోన్ ద్వారా కానీ ల్యాప్టాప్ల ద్వారా కానీ దేవుని వాక్కులు చాలామంది పంపుతున్నారు ప్రియులారా. మరి దేవుని వాక్కులు రోజు కూడా బోధించేవాళ్ళు, ఆన్లైన్లో బోధించేవాళ్ళు, మరి దినదినం ప్రతిదినం దేవుని వాక్యాన్ని తెలియపరిచేవాళ్ళు ఈ రోజున ఎంతోమంది ఉన్నారు. ఎందుకని దేవుని వాక్యము మరి ఆ విధంగా బోధించబడుతుంది? ఎందుకని దేవుని వాక్యం ఆ విధంగా పంపబడుతుంది ప్రియులారా? ఎందుకని దేవుని యొక్క వాక్యం ఆ విధంగా పంపడుతుందంటే, అది దేవుని యొక్క వాక్యం మనకి బలాన్ని ఇస్తుంది అనమాట, ధైర్యాన్ని ఇస్తుంది అనమాట, విశ్వాసాన్ని ఇస్తుంది అనమాట. దేవుని యొక్క వాక్యం మనకు జీవితాన్ని మారుస్తుంది అనమాట. దేవుని యొక్క వాక్కు వలనే మనం మార్చబడతాం, ఇంకా దేని వలన కాదు ప్రియులారా. అందుకని యేసుక్రీస్తు ప్రభు తన యొక్క వాక్కు ద్వారానే తెలియపరిచాడు. ఏమనంటే, నా వాక్యమే మీకు జీవమై ఉన్నది అన్నాడు, నా వాక్యమే మీకు మధురమైనది అన్నాడు, నా వాక్యమే మీ యొక్క జీవితాన్ని మారుస్తుంది అన్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు మరి తన యొక్క వాక్కుల్ని మనకి బోధించాడు, తెలియవచ్చాడు ప్రియారా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకున్నట్లయితే, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మేగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైన కానీ గమనముల వలన కలుగు ఏ ఛాయను లేదు. చూడండి ప్రియులారా, మరి దేవుడు తన యొక్క వాక్కు ద్వారా ఏమని తెలియపరుస్తున్నాడంటే, ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతిర్మగు తండ్రి యొద్ద నుండి వచ్చును అంటున్నాడు. తండ్రి దగ్గర నుంచి ప్రతీది కూడా వస్తుంది. తండ్రి దగ్గర నుంచి తన యొక్క మాటలు వచ్చినవి, తండ్రి దగ్గర నుంచి తన యొక్క పలుకులు వచ్చినవి, తండ్రి దగ్గర నుంచి పరిశుద్ధమైనటువంటి వాక్కులు వచ్చినవి ప్రియులారా. మరి ఆ వాక్యే లేకపోతే, ఆ మాటలే లేకపోతే, ఆ పలుకులే లేకపోతే ఈరోజున ఈ పరిశుద్ధ గ్రంథం ఉండేది కాదు. యేసుక్రీస్తు ప్రభు తండ్రి చెప్పిన మాటలు బోధించకపోతే, యేసుక్రీస్తు ప్రభు తండ్రి చెప్పిన మాటలు మనకు తెలియపరచకపోతే, యేసుక్రీస్తు ప్రభు తండ్రి చెప్పిన మాటలు మనకి విశదపరచకపోతే ఈరోజు నీ పరిశుద్ధ గ్రంథం ఉండేది కాదు. దేవుని యొక్క వాక్కులు అవి మనల్ని మారుస్తాయని, దేవుని యొక్క వాక్కుల చేత మనం మార్చబడతామని, దేవుని యొక్క వాక్కు చేత అనేకమైన అద్భుతాలు జరుగుతాయని, దేవుని యొక్క వాక్కు చేత అనేకమైనటువంటి ఆశ్చర్యకార్యాలు జరుగుతాయని, దేవుని యొక్క వాక్కు చేతనే మన శ్వాసములను నడిపింపబడతామని దేవుడే తన యొక్క వాక్కులను మనకు తెలియపరిచాడు ప్రియులారా. ఆ వాక్కుల ద్వారానే మనం మార్చబడతాం అన్నమాట. ఆ వాక్కుల ద్వారా మన యొక్క జీవితాలు మార్చబడతాయి, ఇంకా ఏది కాదు. చాలామంది చాలా చోట్లకి వెళతా ఉంటారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, చాలా మురుకుబళ్ళు కానీ చాలా చేసుకుంటారు ప్రియులారా. మరి అక్కడికి వెళ్తే అదో జరుగుతుంది, ఇక్కడికి వెళ్తే ఇది జరుగుతుంది,
మరి అక్కడికి వెళ్తే అది ఉంటుంది, ఇక్కడికి వెళ్తే ఇది ఉంటుందని చాలామంది రకరకాలుగా మరి నమ్మేవారు, విశ్వసించేవాళ్ళు కూడా ఉంటారు. కానీ హృదయములో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యం మనం నమ్మకపోతే, దేవుడిచ్చిన యొక్క మాటలు మనం విశ్వసించకపోతే, దేవుని యొక్క వాక్కులు మన యొక్క హృదయములో పదులుపరుచుకుని మన యొక్క జీవితాన్ని మార్చకపోతే, మనం ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్రదేశానికి వెళ్ళినా సరే, ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా సరే, ఏ యొక్క మరి పరిశుద్ధమైనటువంటి స్థలాలకు వెళ్ళినా సరే మనం మారమన్నమాట. ప్రియులారా, అసలు దేవుడు మనిషిని, మానవుడిని మొదటి నుంచి ఏ విధంగా మార్చాడంటే తన యొక్క వాక్కుల వలన, తన యొక్క మాటల వలన, తన యొక్క పిలుపు వలన మార్చాడు. ప్రియులారా, తన యొక్క మాటల వలన దేవుడు మార్చాడు, తన యొక్క పిలుపు వలన దేవుడు మార్చాడు, తనను ఎన్నుకున్న విధానం వల్ల దేవుడు మార్చాడు, తను ఏర్పాటు చేసుకున్న విధానం వల్ల దేవుడు మార్చాడు. ప్రియులారా, మనిషిని, మానవుణ్ణి ప్రియులారా అద్భుతాలు చేసి, ఆశ్చర్యకార్యాలు చేసి దేవుడు స్పష్టంగా తన యొక్క వాక్కుల ద్వారా సమస్తమంతా కూడా బయలుపరిచి మార్చి ఆయనలో నిలబెట్టాడు, ఆయనలో నిలబెట్టి నడిపించాడు అన్నమాట. ఎందుకంటే ఆయన నడిపించే దేవుడు అన్నాడు. ప్రియులారా, అందుకని మరి ప్రతీది కూడా దేవుని దగ్గర నుంచే మనం పొందుకుంటాం, ప్రతీది కూడా దేవుని దగ్గర నుంచే మనం పొందుకుని జీవిస్తాం అన్నమాట. రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 1-2 చదువుకున్నట్లయితే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనిడి, దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది అంటున్నాడు. మీరు ఇహలోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసులను మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి అంటున్నాడు. మీ మనసుల మరి నూతన మగుట వలన రూపాంతరం పొందని అంటున్నాడు. ఏ విధంగా మనసుల మారి రూపాంతరం పొందుతాం? దేవుని యొక్క వాక్కు వల్ల, దేవుని యొక్క మాటల వల్ల. అందుకని ఇక్కడ వాక్యం కూడా స్పష్టంగా మరి తెలియపరచబడుతుంది. దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములో ఆయనకు సమర్పించుకునుడి అంటున్నాడు. మన యొక్క శరీరాలను సజీవముగా, యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. దేవునికి సమర్పించుకుంటే అప్పుడే మనం దేవుళ్ళు మార్చబడతాం. దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను అంటాడు. అంటే దేవుని యొక్క ప్రేమను బట్టి పౌలు గారు రోమీయులకు రాస్తున్నటువంటి పత్రికలో తెలియపరుస్తున్నాడు, రోమీ యొక్క సంఘానికి తెలియపరుస్తున్నాడు, రోమీయులకు తెలియపరుస్తున్నాడు. మీరు దేవుణ్ణి మరి నమ్మండి, దేవుని విశ్వసించండి, ఆయన యొక్క మాటలు నమ్మండి, ఆయన యొక్క పలుకులు మీరు వినండి, ఆలకించండి. ఇది నేను మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను దేవుని యొక్క ప్రేమను బట్టి అని పౌలు గారు చెప్తున్నాడు. అందుకని మరి ఇట్టి సేవ మీకు యుక్తమైనది, మీరు ఈలోక మర్యాదను అనుసరింపక. చూడండి ప్రియులారా, ఇహలోక మర్యాదలు ఏమి కూడా మీరు అనుసరించొద్దు అంటున్నాడు. ఎందుకని ఇహలోక మర్యాదలు అనుసరించొద్దు అంటున్నాడు? ఎందుకని ఇహలోకమైనటువంటి పొగడతలు అనుసరించొద్దు అంటున్నాడు? ఎందుకని ఇహలోక సంబంధించినటువంటి అనుసరించొద్దు అంటున్నాడంటే, ఇహలోక సంబంధించినవి అవి అశాశ్వతమైనవి అన్నమాట. ఇహలోక సంబంధించిన మర్యాదలు కానీ, ఇహలోక సంబంధించిన పొగడతలు కానీ అవి మనల్ని మార్చు ప్రియులారా. అది ఆ క్షణాన, ఆ కొంతకాలం మాత్రమే సంతోషాన్ని కలగజేస్తేవి, సంతోషాన్ని ఇస్తేవి, కానీ అవి మన యొక్క జీవితాలు మార్చు. మన జీవితాలు మార్చేది ఏమిటంటే దేవుని యొక్క వాక్యం. మన యొక్క జీవితాన్ని మార్చి మనం నిలబెట్టేది ఏమిటంటే దేవుని యొక్క వాక్యము. మన యొక్క జీవితాన్ని మార్చి మన యొక్క ధైర్యాన్ని ఇచ్చేది ఏమిటంటే దేవుని యొక్క వాక్యము. మన యొక్క జీవితాన్ని మార్చి మన విశ్వాసాన్ని నడిపించేది ఏమిటంటే దేవుని యొక్క వాక్యము. ప్రియులారా, మన యొక్క జీవితాన్ని మార్చి మన యొక్క ప్రార్థన పనులుగా చేసేది ఏమిటంటే దేవుని యొక్క వాక్యము. నిజముగా దేవుని యొక్క వాక్యము మనల్ని మార్చబడితే మనంతటికి మనం విశ్వాసములు ఎదుగుతాము, మనంతటికి మనమే ప్రార్థనలు ఎదుగుతాం. ప్రియులారా, ప్రార్థన చేసుకోవాలి, దేవుని యొక్క వాక్యం వినాలి, దేవుని యొక్క వాక్యం విని ఆలకించి విశ్వాసంలో ఎదగాలన్నటువంటి నమ్మిక మనలో కలుగుతుంది అన్నమాట. అందుకని ఇహలోక మర్యాదలను మీరు అనుసరించవద్దు అంటున్నాడు పౌలు గారు. ఇహలోక సంబంధించినటువంటి ఏమి కూడా మీరు అనుసరించవద్దు అంటున్నాడు. మర్యాదను అనుసరింపగా ఉత్తమను అనుకూలమైన సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేంటో పరీక్షించుకోమంటున్నాడు. అంటే దేవుని యొక్క చిత్తమేంటో ఎలా పరీక్షించుకోవాలి, దేవుని యొక్క చిత్తం ఏంటో ఎలా పరీక్షించుకుని జీవించాలి? ప్రియులారా, దేవుని యొక్క వాక్కుల వలన, దేవుని యొక్క మాటల వలన,
దేవుని యొక్క పలుకుల వల్ల ఆయన చిత్తమేంటో మనం పరీక్షించుకోవాలి. కానీ ఈ రోజుల్లో, ఈ కాలాలలో దేవుని యొక్క చిత్తమేంటో ఎక్కువ మంది తెలుసుకోలేకపోతున్నారు. దేవుని యొక్క చిత్త ప్రకారముగా జీవించడానికి ఎక్కువ మంది పూనుకోవట్లేదు, ఎక్కువ మంది ఇష్టపడట్లేదు. వారి ఇష్ట ప్రకారముగా, అంటే మన ఇష్ట ప్రకారంగా మనం జీవిస్తాం, మన ఇష్ట ప్రకారంగా మనం అన్నీ కూడా చేసుకుంటూ వెళుతున్నాం, మన ఇష్ట ప్రకారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామే. కానీ దేవుని యొక్క చిత్తమేంటో పరీక్షించి తెలుసుకుని ఆయనకి అనుకూలముగా జీవించడానికి చాలామంది తక్కువ ప్రయత్నం చేస్తున్నారు ప్రియులారా. అందుకనే పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సును మారి నూతన పరుచుకొని అంటున్నాడు. చూడండి, దేవుని చిత్తం ఏంటో పరీక్షించుకున్న తర్వాత ఏం చేయాలంట? మనస్సు మారాలి. చూడండి ప్రియులారా, మనసు మారితేనే, బుద్ధి మారితేనే మనిషి ఎదగలుగుతాడు, జీవించగలుగుతాడు, నిలబడగలుగుతాడు, ఏదైనా సరే చేయగలుగుతాడు. మనసు మారకుండా, బుద్ధి మారకుండా మనం ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా అవన్నీ కూడా వ్యర్థమై ప్రియులారా. ఏదో తాత్కాలికంగా చేస్తామన్నమాట. ఏదో కాలాన్ని బట్టి, సమయాలను బట్టి, కాల అనుగుణాలను బట్టి, కాల రీతిని బట్టి మనం చేస్తాం. కానీ దేవుని యొక్క చిత్త ప్రకారం మనం చేయం. దేవుని చిత్త ప్రకారముగా మనం చేసి జీవించం. దేవుని చిత్త ప్రకారముగా మనం చేసి మన యొక్క జీవితాన్ని మార్చుకోం ప్రియులారా. కాబట్టి మనం మారాలంటే, మన జీవితం మారాలంటే, మనం మారి జీవించాలి అంటే దేవుని యొక్క చిత్తమేంటో ఆయన యొక్క వాక్కుల ద్వారా మనం తెలుసుకోవాలి, ఆయన యొక్క మాటల ద్వారా మనం తెలుసుకోవాలి. అందుకని ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 6-7 చదువుకున్నట్లయితే, దేనిని గూర్చి చిందింపుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి అంటున్నాడు. ఎవరికి తెలియజేయాలంట? దేవునికి తెలియచేయాలి. ఎందుకని దేవునికి తెలియజేయాలి? ఎందుకని దేవునికి ప్రార్థన చేయాలి? ఎందుకని దేవునికి కృతజ్ఞత తెలియపరచాలంటే దేవుడే మనల్ని మారుస్తాడు. ఆయన యొక్క వాక్కుల ద్వారా మారుస్తాడు, ఆయన యొక్క మాటల ద్వారా మారుస్తాడు, ఆయన యొక్క పలుకుల ద్వారా మారుస్తాడు. దేవుడే మనల్ని మార్చేవాడు, దేవుడే మనల్ని మార్చి మనల్ని నిలబెట్టేవాడు, దేవుడే మనల్ని మార్చి మనల్ని స్థిరపరిచేవాడు, దేవుడు మనల్ని మార్చి మనం ఆయనను ఎదగడానికి సహాయం చేసేవాడు ప్రియులారా. లోకములో ఎవరు కూడా లేరు. అందుకని ప్రతి ఒక్క విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి అంటున్నాడు. మన విన్నపములు, మన యొక్క ప్రార్థనలు, మన యొక్క కృతజ్ఞతలు, మన యొక్క బాధలు, మన యొక్క కష్టాలు, మనం ఎదుర్కొనేటువంటి ప్రతి ఒక్క సమస్యలు, ఆర్థిక పరిస్థితులు కానీ ఏమైనా సరే ఉన్నట్లయితే ఇవన్నీ కూడా ఎవరికి తెలియచేయాలి? దేవునికి తెలియజేయాలి. దేవునికి ఏ విధంగా తెలియచేయాలి? బైబిల్ గ్రంథములు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు, రహస్యంగా చూసిన నీ యొక్క తండ్రి నీ అవసరాలు ఎరిగి ఉన్నాడు అంటున్నాడు. రహస్యంగా చూసిన నీ యొక్క తండ్రికి నువ్వు ప్రార్థన చేయండి అన్నాడు. చూడండి, రహస్యంగా చూసిన మన యొక్క తండ్రికి మనం ప్రార్థన చేయాలి. చాలామంది అనుకుంటారు, ప్రార్థన చేసేటప్పుడు అనుకుంటారు, దేవునికి మొరపెట్టేటప్పుడు అనుకుంటారు, నిజంగా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా, దేవుడు నిజంగా నాకు మొర ఆలకిస్తున్నాడా అని అనుకునేవాడు చాలామంది ఉంటారు. అందుకని ప్రియులారా, కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు మరి అన్నీ కూడా దేవునికి తెలియచేయండి అంటున్నాడు. ఎంతమంది దేవునికి తెలియజేసేవాడు ఉంటారు? దేవునికి తెలియజేస్తే ఏమి జరుగుతుంది? దేవునికి తెలియజేస్తే ఏమి సంభవిస్తుంది? దేవునికి తెలియజేస్తే ఏమి అవుతుంది ప్రియులారా? దేవుడు మనలో మార్పు కలిగిస్తాడు. దేవుడు మన యొక్క జీవితంలో మార్పు కలిగిస్తాడు. అందుకని ఇక్కడ వాక్యం కూడా స్పష్టంగా రాయబడి ఉంది. ఏమనంటే, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులను కావలి ఉండును అంటున్నాడు. ప్రియులారా, సమస్త జ్ఞానముకు మించిన, అన్ని జ్ఞానాల కన్నా ఉన్నతమైన జ్ఞానం ఏ జ్ఞానమో? దేవుని యొక్క జ్ఞానం. ప్రియులారా, అన్ని జ్ఞానాల కన్నా ఉన్నతమైన జ్ఞానం, మహోన్నతమైన జ్ఞానము ఇహలోక సంబంధించినటువంటి జ్ఞానము కాదు, దేవుని యొక్క జ్ఞానం అన్నమాట. ఇహలోకకి సంబంధించిన జ్ఞానం అది గుడ్డితనముగా చేస్తుందని, వెర్రివాడుగా చేస్తుందని పౌలు గారు చెప్పాడు. ప్రియులారా, ఇహలోకములో మనము అనేకమైన జ్ఞానాలు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. చూడండి ప్రియులారా, మనము స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి చాలా పుస్తకాలు చదువుతూ ఉంటాం. స్కూల్లో బడిలో చదువుతూ ఉంటాం. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకే,
లేదా ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఇంకా రకరకాలైనటువంటి చదువులు చదువుతూ ఉంటాం. మరి అన్నీ చదివినవన్నీ కూడా మనం ఎక్కువ శాతం జ్ఞాపకం ఉంచుకోం, కొన్ని మాత్రమే జ్ఞాపకం ఉంచుకుంటాం ప్రియులారా. ఇహలోకములో ఈ రోజున మరి లోకం వైపు చూస్తే టెక్నాలజీ ఎప్పటికప్పుడే మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇహలోక జ్ఞానము శాశ్వతమైన జ్ఞానం కాదు. ఇహలోక జ్ఞానం ఎప్పటికప్పుడు మారతానే ఉంటుంది. కానీ దేవుని యొక్క జ్ఞానము అది శాశ్వతమైన జ్ఞానము, అది నిరంతరమైన జ్ఞానము, అది బ్రతికించే జ్ఞానము, మన యొక్క జీవితాలను వెలిగించే జ్ఞానం అన్నమాట. అందుకని సమస్తమునికి మించిన జ్ఞానము యేసుక్రీస్తు వలన మీకు కలుగును అంటున్నాడు. మీ యొక్క హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును అంటున్నాడు. అందుకని యాకోబు పత్రికలో ఏమని రాయబడి ఉంది? మీకు జ్ఞానము కొద్దిగా ఉంటే దేవుణ్ణి అడగమన్నాడు, బుద్ధి తక్కువగా ఉంటే దేవుణ్ణి అడగాలి, విశ్వాసము తక్కువగా ఉంటే దేవుణ్ణి అడగాలి, జ్ఞానము తక్కువగా ఉంటే దేవుణ్ణి అడగాలి. ఎందుకు జ్ఞానం తక్కువగా ఉంటే దేవుణ్ణి అడగాలంటే ఇహలోకములో మనం బ్రతకటానికి, దేవుడిచ్చి జ్ఞానముతో బతకటానికి, దేవుడిచ్చిన జ్ఞానంతో మనం జీవించడానికి, దేవుడిచ్చిన జ్ఞానముతో మన యొక్క జీవితాలను మార్చుకోవటానికి, దేవుడిచ్చిన జ్ఞానముతో ఇహలోకంలో మన జీవితాలు కొనసాగించడానికి కొంతకాలం మాత్రమే ప్రియులారా. అందుకని దేవుడిచ్చిన జ్ఞానము చేతనే మనం జీవిస్తే అది మన జీవితాన్ని మారుస్తుంది అన్నమాట ప్రియులారా. చాలామంది అనుకుంటా ఉంటారు, నేనే తెలివిగలవాడిని, లేకపోతే మేమే తెలివిగలవాడిని, మేమే జ్ఞానవంతులని అనుకునేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. శాస్త్రవేత్తలను చూడండి, చాలామంది శాస్త్రవేత్తలు చాలా కనుక్కున్న వాళ్ళు వారి జ్ఞానంతో జీవించారు, ఇహలోక జ్ఞానంతో జీవించారు. కానీ వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళకున్న జ్ఞానం ఏమైపోయింది? వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకున్న జ్ఞానం ఎటు వెళ్ళిపోయింది ప్రియులారా? నిజముగా చెప్పాలి అంటే ఆది నుండి మానవుడికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానముతోనే ఈ శాస్త్రవేత్తలు కొన్ని మరి కనుగొన్నారన్నమాట ప్రియులారా. నిజముగా దేవుడే ఇహలోకములో మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానముతోనే ప్రతి ఒక్క మనిషి జీవిస్తాడనమాట. మూర్ఖుడు ఏమనుకుంటాడు? దేవుడు లేడనుకుంటాడు. జ్ఞానవంతుడు ఏమనుకుంటాడు? దేవుడు ఉన్నాడని ఆ జ్ఞానముతోనే దేవుని కొలుస్తాడనమాట. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటాడు? జ్ఞానవంతుడు దేవుని దగ్గర నుంచి వచ్చిందనుకుంటాడు. ఈ ఎలుతురు ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటాడు? జ్ఞానవంతుడు దేవుని దగ్గర నుంచి వచ్చిందనుకుంటాడు. ఈ సూర్యచంద్ర నక్షత్రం అన్నీ కూడా ఎవరి చేత సృష్టింపబడినాయి అనుకుంటాడు? జ్ఞానవంతుడు దేవుని చేత సృష్టింపబడినాయి అంటాడు. ఈ కొండలు, ఈ నదులు ఇవన్నీ కూడా ఎవరి చేత సృష్టింపబడి అనుకుంటాడు? జ్ఞానవంతుడు దేవుని చేత సృష్టింపబడి అనుకుంటాడు. కానీ అజ్ఞాని అలా అనుకోడు ప్రియులారా. అందుకని అజ్ఞాని మారడు, అందుకని బుద్ధిహీనుడు మారడు. బుద్ధిమంతుడు దేవుడిచ్చిన జ్ఞానముతో తన యొక్క జీవితాన్ని మార్చుకుంటాడు ప్రియులారా. అందుకని బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు చెప్పాడు, వాడికి బుద్ధి వచ్చినప్పుడు అన్నీ కూడా వదిలేసి తండ్రి దగ్గరికి వచ్చాడు. వాడికి బుద్ధి వచ్చినప్పుడు ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్కు చేతనే మనలో మార్పు అనేది సంభవిస్తుంది, మనలో మార్పు అనేది జరుగుతుంది. లేకపోతే ఎంత మాత్రము కూడా జరగదన్నమాట. అందుకని 2 కొరింథీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకున్నట్లయితే, మేము ఆధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను అంతర పురుషుడు దినదినము నూతన పరుచున్నాడు అంటున్నాడు. చూడండి, మేము భయపడమన్నాడు. నిజంగా దేవుని బిడ్డలు, దేవుని విశ్వాసులు భయపడకూడదు. అసలు భయం అనేది కూడా మనకు రాకూడదు. ఎందుకంటే మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు అంటే గొప్పవాడు. యేసుక్రీస్తు ప్రభు తన వాక్కు ద్వారా తెలియవచ్చాడు. నీలో ఉన్నవాడు, నీలో నాలో మన అందరిలో ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నవాడు అంటే గొప్పవాడు. అలాంటప్పుడు మనకు భయం ఎందుకు ప్రియులారా? యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులకు కూడా అదే చెప్పాడు, మీరు ఎవరికే భయపడవద్దు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన వారు ఎవరైతే భయపడుతూ వచ్చారో యేసుక్రీస్తు మొట్టమొదటి వారికి చెప్పింది ఏమిటి? మీరు ధైర్యం వహించండి అన్నాడు, మీరు ధైర్యంతో ఉండండి అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము మన యొక్క జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని లోటుపాట్లు ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అనారోగ్య పరిస్థితులు వచ్చినా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడకూడదు. భయపడకుండా దేవునికి ప్రార్థన చేయాలి.
భయపడకుండా విశ్వాస యొక్క జీవితంలో మనం ఎదగాలి. భయపడకుండా దేవునిలో జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి. భయపడకుండా దేవుని యొక్క వాక్కు చేత మన యొక్క జీవితాన్ని సరిచేసుకుని దేవుడే నాకు కావలసిన అన్నీ కూడా అనుగ్రహిస్తాడని విశ్వాసముతో జీవించడానికి ప్రయత్నం చేయాలి. అందుకని 2 కొరింథీయులకు రాసిన లేఖ 4:16 మేము ఆధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను. బాహ్య పురుషుడు అంటే యహలోక సంబంధించినటువంటి శరీరము కానీ యహలోక సంబంధించిన ఏమైనా సరే కృషిస్తాయి, అవి నాశనం అయిపోతాయి, అవి శాశ్వతమైన కాదు, అవి అశాశ్వతమైనవి అన్నమాట. అందుకని ఈ బాహ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అన్నాడు. అంతరంగ పురుషుడు మన యొక్క హృదయము, మన యొక్క మనస్సు, అదే అంతరంగం సంబంధించినవి అన్నాడు ప్రియులారా. అవి నూతనపరచబడాలి ఎప్పటికప్పుడే. అందుకని మరి పెద్దలు అంటామంటారు, కండ బలము కన్నా మౌన బలము చాలా గొప్పది అంటారు ప్రియులారా. ఆ బలముతోనే మనిషి జీవించగలుగుతాడు. అందుకని ధైర్యవంతుడు ఎప్పుడు కూడా ఆత్మపూర్వకముగా ఉంటాడు. ఆత్మ అంటే హృదయపూర్వకముగా మనస్సుతో ధైర్యముతో జీవిస్తాడు. అధైర్యపరుడు ఎప్పుడు కూడా పిరిగితనముతో ఉంటాడనమాట. అందుకని దేవుని యొక్క వాక్కులే మన యొక్క జీవితాల్ని మార్చద్ది. ఎఫెసీయులకు రాసిన లేఖ 4:22 చదువుకున్నట్లయితే, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారే, నీతియు యథార్థమైన భక్తి గల వారే, దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోవాలని అంటున్నాడు. చూడండి, నిజముగా మనం మారాలి అంటే, నిజముగా మనం మారి ఎదగాలి అంటే, నిజముగా మనం మారి జీవించాలి అంటే, నిజంగా మనం మారి మన యొక్క జీవితంలో ఎదుగుండే అద్భుతాలు మనం చూడాలి అంటే, దేవుడిచ్చిన వాక్కు చేతే, దేవుడి యొక్క మాటల చేతే, దేవుని యొక్క పలుకుల చేతే దినదినము ప్రతిదినము కూడా మనము నూతనపరచబడిన వారుగా ఉండాలి. నూతనపరచబడిన వారిగా మనం జీవించాలి. అందుకని మీ చిత్త హృదయమందు నూతనపరిచిన వారి, నీతియు యథార్థమైన భక్తి గలవారి, దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావం అంటున్నాడు. ఏ స్వభావం అంట? కొత్త స్వభావం, నూతన స్వభావం ధరించుకోవాలి ప్రియులారా. ఇప్పటికప్పుడు ఈ నూతన స్వభావం, నవీన స్వభావం ధరించుకోవాలంటే ఏం చేయాలి? దేవుడిచ్చే దినదిన వాక్కులు మనం వినాలి, ఆలకించాలి. దేవుడు అనుగ్రహించినటువంటి దినదినము ఆయన యొక్క మాటలు మనం ఆలకిస్తూ జీవిస్తే దేవుడి యొక్క వాక్కు ద్వారా నన్ను మారుస్తున్నాడు, దేవుడి యొక్క వాక్కు ద్వారా నాకు బలాన్ని ఇస్తున్నాడు, దేవుడి యొక్క వాక్కు ద్వారా నాకు విశ్వాసాన్ని కలగజేస్తున్నాడు, దేవుడి యొక్క వాక్కు ద్వారా నా యొక్క జీవితంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తాడని ఆ వాక్కు ద్వారానే మనం మార్చబడాలి ప్రియులారా. కాబట్టి మరి మనం దేవుని యొక్క వాక్కు చేతనే మనం మార్చబడి ఆయనలో మనము జీవిద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి మహిమపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యొక్క పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నా ప్రభువా. నీ నామమున తండ్రి నీకు వాక్యాన్ని విని ఉన్నాం, ఆలకించిన వాక్యాన్ని మర్మాలను సత్యాన్ని బయలుపరిచినందుకు నీకే వందనాలు, నీకే స్తోత్రం నా ప్రభువా. ఎవరెవరైతే నా ప్రభు నీకు వాక్యాన్ని విని ఉన్నారో ఆలకించిన వారికి శక్తిని, బలమును, ఆరోగ్యమును అనుగ్రహించిన ప్రార్థన చేస్తున్నా తండ్రి. నీ వాక్కు ద్వారా నా తండ్రి వారి యొక్క జీవితంలో అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు, మహిమగల కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారిని కూడా ఒక్కసారి జ్ఞాపకించుకుని నా ప్రభా. అనేక మంది నా తండ్రి అనేకమైన సమస్యలతో జీవించేవారు ఉన్నారు నా ప్రభా. మానసికమైన సమస్యలతో జీవించేవారు ఉన్నారు, అధైర్యముతో జీవించేవారు ఉన్నారు, అనేకమైనటువంటి కుటుంబ సమస్యలతో జీవించేవారు ఉన్నారు, అనారోగ్య పరిస్థితులతో జీవించేవారు ఉన్నారు, ఆర్థిక పరిస్థితులతో జీవించేవారు ఉన్నారు. ఎవరు ఏ పరిస్థితులు జీవిస్తున్నారో నీకు తెలుసు నా ప్రభువా. సమస్తం ఎరిగిన వాడు నువ్వే కాబట్టి నా తండ్రి నీ పరిశుద్ధమైన హస్తంలో వారిపై ఉంచి ప్రార్థన చేస్తున్నా. నీ పరిశుద్ధమైన హస్తంలో వారిపై ఉంచి వారిని తట్టండి, ముట్టండి. వారికి శక్తిని కలచే, బలాన్ని కలచే, శ్వాసము కలచే నా తండ్రి. సైతాన్ని క్రయించి తొలగించడం ప్రార్థన చేస్తున్నా. దురాత్మ నుంచి తొలగించడం ప్రార్థన చేసిన తండ్రి. అంధకార శక్తి నుంచి తొలగించడం ప్రార్థన చేసిన తండ్రి. నీ ఎందుకు శ్వాసం నుంచి సహాయం చేయమని, మేము చేస్తున్న ప్రతి ఒక్క పనిపాటు కూడా తోండి అడుగుండమని మార్కెట్ని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి నా తండ్రి. ఆమేన్.